క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి ఎక్లేషియా బ్యాప్టిస్ట్ సహవాసము పక్షమున దేవదేవునికి కృతజ్ఞత తెలియచేటకు దేవుడు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన మేళ్లను నెమరు వేసుకుంటూ కృతజ్ఞత చెల్లించే ఈ సందర్భాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, ఆ దేవదేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేళ్లను నెమరి వేసుకుంటూ మరి ప్రార్థన పూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఒక మాట వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి ఆ తర్వాత కొంత సమయాన్ని దేవుని వాక్య ధ్యానంలో కొనసాగిద్దాం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మా సంఘం యొక్క 5వ వార్షిక కృతజ్ఞతార్పణల పండుగ జరుపుకుంటున్న ఈ సందర్భంలో మా జీవితాల్లో మేము పొందిన ప్రతి దీవెనకర అనుభవాన్ని నెమరి వేసుకుంటూ ప్రభా నీకు స్తుతులు చెల్లించుటకు, నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటకు మీరు మాకిచ్చిన పిలుపుని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ వాక్యం ద్వారా మీరే మా హృదయాలకు కావలసిన సూచనలు, హెచ్చరికలు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ 107వ కీర్తన మరి రచయిత ఆయా సందర్భాల్లో, ఆయా అనుభవాల్లో, ఆయా కష్టాల్లో, ఆయా శ్రమల్లో దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను నెమరి వేసుకుంటూ కృతజ్ఞతలు తెలియచేసిన ఈ కీర్తన. చదివిన వాక్య భాగంలో 6వ వచనంలో కష్టకాలమందు యెహోవాకు వారు మొరపెట్టారని, 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటూ మరి రాయబడిన ఈ కీర్తన, ఈ మాటలు ఈ కీర్తనలో మనకు పదే పదే కనిపిస్తాయి. ఇక్కడ 2 చక్కని మాటలు కనబడుతున్నాయి. అదేంటంటే, కష్టకాలమందు మనము దేవునికి మొరపెట్టాం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటూ చెప్పబడ్డ ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ కృప అనే ఈ పదం గ్రీక్ భాషలో కారి అనే ఆ పదం, అనగా గ్రేస్ అంటే కారా అనే లేకపోతే కారే అనే ఆ పదం వచ్చింది. అందులోంచి కారిస్ అంటే థ్యాంక్స్, వందనములు అనే భావం వస్తుంది. అలాగే అందులో నుంచి యూకరిస్టో ఆ యూకరిస్టో అంటే కృతజ్ఞత. మనం ప్రతి వారము ప్రభు బలలో పొందుతూ మరి దేవుడు మన పట్ల చేసిన ఆధ్యాత్మిక మేళ్ల నిమిత్తము, ఆ పరలోక సంబంధమైన యాత్రకు దేవుడు అనుగ్రహించిన మార్గము నిమిత్తము కృతజ్ఞత చెల్లించడం యూకరిస్టో అనే ఆ భావాన్ని కనిపిస్తుంది. సో ఈ యూకరిస్టో కూడా ఈ కారా అనే ఈ పదంలోంచి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని కృపకు ప్రతిగా అనగా కారా అనే ఆ పదము, ఆ కృపకు బదులుగా కారిస్ అనగా కృతజ్ఞత, స్తుతులు చెల్లించడం అనేది మరి ఈ ఒకే పదములో నుంచి, ఒకే మూల పదములో నుంచి తేబడిన పదములు కారే ఆర్ కారేస్. కారే అంటే కృప, కారేస్ అంటే థ్యాంక్స్. అందులోంచి యూకరిస్టో అనే పదము, కృతజ్ఞత అనే పదం వచ్చింది. కాబట్టి పదాలు వేరుగా ఉన్నప్పటికీ
వాటి మూల పదము ఒకటే కాబట్టి మరి దేవుడు చేసిన మేళ్లకు లేకపోతే ఆయన అనుగ్రహించిన కృపలకు ప్రతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనే వాస్తవాన్ని నేను ఈ వాక్యపు ఆధారంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. 107వ కీర్తన రచయిత గురించి అక్కడ రాయబడలేదు, కానీ ఈ కీర్తన ఎవరు కీర్తించగలరు లేకపోతే పాడగలరు అనే దానికి 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట అంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. సో దేవునికి ఎవరు కృతజ్ఞత తెలియచేస్తారంటే దేవుని చేత విమోచించబడిన వారు, అదే రీతిగా విరోధుల చేతిలో నుంచి విమోచించబడిన వారు, తూర్పు నుంచి, పడమ నుంచి, ఉత్తరం నుండి, దక్షిణం నుంచి, నానా దేశం నుంచి పోగు చేయబడిన వారు. సో అనగా దేవుని చేత విమోచించబడిన వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదురు గాక, తద్వారా ఆయన కృప నిత్యము ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు మాత్రమే కాకుండా అన్ని వేళలా ఆయన కృప మన ఎడల నిత్యము ఉండాలంటే ఆయన చేత విమోచించబడిన వారు నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే 4వ వచనంలో వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలో నుండి వారిని విడిపించును, వారొక నివాసపురము చేరినట్లుగా చక్కని త్రోవను వారిని నడిపించును. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన చేయు ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దయచేసి ఈ కీర్తన మీరు తెరచి ఉంచండి. ఈ కీర్తనలోని వాక్య భాగాన్ని ఎక్లేషియా సహవాసానికి అన్వయించుకుంటే 4వ వచనంలో అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారికి ప్రాణము వారిలో సమస్యలను, కష్టకాలమందు వారు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారి విడిపించను, వారు ఒక నివాసపురము చేరినట్లుగా చక్కని త్రోవను వారిని నడిపించను. ఎక్లేషియా ప్రారంభించబడిన తర్వాత 3 సంవత్సరాలు మనము అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగుతున్నట్లుగా స్థిరమైన నివాసము లేకుండా, స్థిరమైన ఆరాధనా స్థలము లేకుండా, స్థిరమైన ప్రదేశములో దేవుని స్తుతించలేకుండా మనము 3 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగింపచేశాం. కాబట్టి నివాసపురమేమీ వారికి దొరకలేదు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి విడిపించు, వారొక నివాసపురము చేరినట్లుగా చక్కని త్రోవను వారికి నడిపించు. కాబట్టి 3 సంవత్సరాల శ్రమ కానీ, 3 సంవత్సరముల ప్రయాస కానీ, ప్రార్థన కానీ దేవుడు మరి గ్రహించి, ఆలకించి, స్పందించి వారికి ఒక నివాసము కలుగునట్లుగా, ఒక మంచి చక్కని ఆలయము కలుగునట్లుగా చక్కని త్రోవను ఆయన నడిపించారు. ఎక్లేషియా జీవితంలో మరచిపోలేని ఒక శ్రేష్టమైన అనుభవం. ఎందుకంటే మనం ఏర్పాటు చేయబడ్డప్పుడు మనకు స్థిరమైన నివాసం లేదు. ఒకసారి మనం ఆలోచిస్తే మనము గత 3 సంవత్సరాల కాలంలో ఆరాధించిన ఆ స్థలము మనము బయటికి రాగానే రెనోవేషన్ నిమిత్తము అది మూసివేయబడింది. ఆ తర్వాత కాలంలో కోవిడ్ సెంటర్గా ఆ స్థలాన్ని ప్రభుత్వం వారు తీసుకున్నారు. ఒకవేళ దేవుడు మనకు ఈ ఆలయాన్ని ముందుగా ఇవ్వకపోయింటే మనకు ఆరాధన కేంద్రం ఉండేది కాదు. ఆలోచించాలి. కాబట్టి ఈ పరిస్థితులను ముందుగానే గ్రహించిన దేవుడు మరి ఆ సమస్య మన దేశంలో, మన రాష్ట్రములో, మన పట్టణములో, మన ప్రజల మధ్యకు రాకముందే దేవుడు
మన చేత ఒక ఆలయము నిర్మించబడటానికి ఒక అవకాశాన్ని, ఒక అదృష్టాన్ని, అదే రీతిగా దేవుడు ఆర్థిక నిధులను కూడా సమకూర్చి చక్కని ఆలయాన్ని నిర్మించుకోగలిగాము. కాబట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యక్రియలు చేసిన కాదు, అనగా ఇప్పటివరకు చేసిన వాటితో పాటుగా చేయబడిన అనుభవాలను నెమరు వేసుకుంటూ చేయబోయే వాటికి కృతజ్ఞత తెలియచేయాలి. పొందిన వాటిని బట్టి కాదు, పొందబో వాటి గురించి కృతజ్ఞత తెలియచేయాలి. క్లుప్తంగా 3 పర్యాయాలు యేసుప్రభువు వారు కృతజ్ఞత తెలియచేశారు. ఒకటి, ఆయన 5,000 మందికి ఆహారం పెట్టే సమయంలో 5 రొట్టెలు 2 చేపలు చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత పంచిపెట్టాడు. అనగా బిఫోర్ మేకింగ్ ఎ మిరకిల్, ఒక అద్భుతము జరిగించబడక ముందు ఆయన దేవునికి కృతజ్ఞత తెలియచేశాడు. అలాగే సమాధిలోంచి లాజరును బయటికి రప్పించకముందు మొదటిగా, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ మరి లాజరును లేపకముందే దేవునికి కృతజ్ఞత తెలియచేశాడు. అలాగే ఆయన శిలువ కార్యము ద్వారా మానవ జాతికి రక్షణ కార్యాన్ని జరిగించక ముందు ఆయన శిష్యులతో కూర్చుకుని యూకరిస్ట్ అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి శిష్యులకు ఇచ్చాడు. ఒక అద్భుతము జరిగిన తర్వాత దేవునికి స్తుతులు చెల్లించడం కాదండి, జరగబోయే అద్భుతము నిమిత్తం ముందుగా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ నానుడి మరి యేసు ప్రభువారు మనకు చూపించారు. కాబట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలనగా ఫర్ వై ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో తృప్తిపరిచి ఉన్నాడు. ఫండమెంటలీ ఎక్లేషియా జీవితంలో మనము కృతజ్ఞత చెల్లించడానికి ప్రధానమైన కారణం, అరణ్యములో ఎడారి త్రోవన అటు ఇటు తిరుగుచుండగా దేవుడు మనకు ఒక నిర్దిష్టమైన ఆలయాన్ని ఇచ్చాడు. గత కాలం వరకు మనము ఒక ప్రజగా ఉండక ఆలయము నిర్మించబడిన తర్వాత సంఘము అనే ఆ స్థిరత్వాన్ని కలిగి ఉన్నాం మనం. అప్పటి వరకు మీరు ఎక్కడ కూడుకుంటారంటే చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. కానీ దేవుడు ఆ ఇబ్బందిని తొలగించి కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుంచి ఆయన రక్షించారు. సో సంఘపరంగా దేవుడు చేసిన మేళ్ళు కృతజ్ఞత చెల్లించడానికి, ఆయన చేయబోవు కార్యముల నిమిత్తము ఆయన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. అలాగే 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగచేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. సో ఇక్కడ కుటుంబ జీవితం గురించి, మన కుటుంబ జీవితంలో చాలాసార్లు బాధ చేతను ఇనప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేస్తూ హృదయానికి ఎటువంటి చేయూత లేక ఆయాసము కలిగి ఉంది. ఎందుకంటే మన జీవితాలు, మన కుటుంబాలు దేవునికి దూరంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కొన్ని శ్రమలు అనుమతించాడు, కొన్ని బాధలు. ఇనప కట్ల చేత బంధించబడ్డారు. ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే, దేవుని ఎరిగిన వారమైనప్పటికీ కూడా దేవుని యొద్దకు రావటానికి, లేకపోతే దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని ఆరాధించటానికి మన కాళ్లకు చేతులకు మరి అపవాది ఇనప గుడియలు బంధించింది, ఇనప కట్లను వేసింది.
కాబట్టి ఆదివారం రాగానే లేకపోతే ఆరాధన సమయం రాగానే మన ఆలోచన అంతా కూడా ఈరోజు ఆ పని ఉంది, లేకపోతే ఈ పని ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని వీటి మీద ఆధారపడి దేవుని మందిరానికి నడవలేని పాదములు, అనగా బంధించబడిన పాదములు. కుటుంబాలు కలిసి వారములకు ఒక పర్యాయము దేవుని మందిరంలో ఆరాధించడానికి మరి మన పాదములు నడవలేని స్థితిలో ఉండగా, మన చేతులు ఇనప కట్ల చేత బంధించబడి ఉండగా, చీకటిలో మరణాంధకారంలో మనం కొట్టుకొని పోవలసిన స్థితిగతుల మధ్య మన కుటుంబాలు ఉండగా, దేవుడు తన ప్రేమ సంకల్పాన్ని బట్టి నీ కుటుంబంలో నా కుటుంబంలో కలిగిన శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనము జీవిస్తున్నప్పటికీ, కొనసాగుతున్నప్పటికీ కొన్నిసార్లు దేవునికి ఆయాసకరమైన జీవిత అనుభవాలు నీలో నాలో ఉంటాయి. మన కుటుంబాల్లో శ్రమలు కలిగితే, మన కుటుంబాల్లో ఇబ్బందులు కలిగితే, మన కుటుంబాల్లో బాధలు కలిగితే, ఇనప కట్ల చేత బంధించబడిన అనుభవాలు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, ఆ శ్రమను తొలగింప చేశాడు, ఆ ఇబ్బందిని తొలగింప చేశాడు. ఒకసారి ఆలోచిద్దాం. ఈ సంవత్సర కాలంలో మన కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో శ్రమలు కలిగాయి, ప్రమాదాలు కలిగాయి, యాక్సిడెంట్స్ కలిగాయి, ఆపరేషన్స్ జరిగాయి, అనారోగ్యతలు కలిగాయి, చాలా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన రీతిగా తప్పించాడు, ఆశ్చర్యకరమైన రీతిగా విడిపించాడు, ఆశ్చర్యకరమైన రీతిగా నడిపించాడు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబాలను దేవుడు విడిపించినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఒకసారి ఈ సంవత్సర జీవితంలో మన కుటుంబ జీవితంలో కలిగిన ప్రమాదాలు కానీ, ఆపరేషన్స్ కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆ క్షణమందు తప్పించకపోతే మనము బ్రతికి ఉండేవారమా? ఆ క్షణమందు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోతే ఈనాడు సజీవులుగా మనము ఉండేవారమా? మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మన పాదములు ఎందుకు రావడం లేదంటే, ఒకవేళ కృతజ్ఞులమై ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. ప్రతి కుటుంబంలో కూడా ఈ సంవత్సర కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మా కుటుంబంతో సహా ప్రతి కుటుంబ జీవితంలో వారి విశ్వాసంలో ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ప్రవేశించాయి. ఆ సమస్యలని కూడా మన విశ్వాస జీవితానికి పరీక్షగా కావచ్చు, లేకపోతే దేవునికి భిన్నమైన రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తిరిగి తన యొద్దకు నడిపించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపా సాధనాలు కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మన కుటుంబాల్లో చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి ఆయన వారిని రప్పించాడు. అవును, నా జీవితంలో అనేక సార్లు మరణాంధకారపు అనుభవాలు, మరణపు అంచునకు పోయిన అనుభవాలు మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితంలో, మన జీవితంలో కలిగాయి. కానీ దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన కాపాడాడు. ఎందుకంటే అక్కడ రాయబడ్డ మాట, ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుందరు అంటూ ఆయన అంటాడు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యక్రియలను బట్టి ఆయనకు యెహోవాకు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనం నుంచి, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ వారికి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించును. ఆయన కృపను బట్టి, ఆ నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక అంటూ, మరి మూడవ విషయం వ్యక్తిగత జీవితం గురించి. మొదటి విషయం మన సంఘము గురించి, రెండవ విషయం మన కుటుంబాల గురించి, మూడవ విషయం వ్యక్తిగతంగా నీ జీవితము, నా జీవితము దేవునికి అనుకూలముగా, దేవునికి అంగీకారముగా లేక దూరస్థలమై ఉన్నప్పుడు ఆయన అక్కడ రాయబడ్డ మాట అంటే,
బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యములగును, వారు మరణ ద్వారమును సమీపించుదు. బుద్ధిహీనత అనే ఈ పదము కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని అంటూ వ్రాయబడ్డ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, బుద్ధిహీనతలోని ప్రధానమైన అంశం ఏంటంటే దేవుడు లేడు అనే భావన. దేవుడు లేడు అంటే దేవుడు లేడని కాదు, దేవుడు నాకు లేడు అనగా దేవుడు నాకు అవసరం లేదు అనే ఆ విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది. దేవుడు లేడు అంటే దేవుడు నాకు అవసరం లేదు అనగా, నాకున్న వాటిని బట్టి, నేను సంపాదించుకున్న వాటిని బట్టి, లేకపోతే నాకు చుట్టూ ఉన్నటువంటి బంధువర్గాన్ని బట్టి, నాకున్న సహచరులను బట్టి నన్ను నేను కాపాడుకోగలను, నాకు దేవుడి అవసరం లేదు. 53వ కీర్తనలో చాలా స్పష్టంగా దావీదు రాస్తాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్యకారములు చేయువారు, మేలు చేయువాడు ఒకడు లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరూ లేరు, ఒక్కడైనను లేడు అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, బుద్ధిహీనత, వ్యక్తిగత జీవిత అనుభవాల్లో బుద్ధిహీనత చేత అనగా దేవుడు నాకు అవసరం లేదు అని ఆ ప్రవర్తన బట్టి, ఆ ఆలోచన బట్టి అది దుష్ట ప్రవర్తనని, తద్వారా దోషమును బాధను తెచ్చిపెట్టుకుంటారు. కానీ కష్టకాలంలో వారు ప్రార్థన చేసినప్పుడు, శ్రమల్లో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, వారి యొక్క బుద్ధిహీనత బట్టి లేకపోతే దుష్ట ప్రవర్తన బట్టి మరి సమస్య వారి జీవితంలో ప్రవేశించినప్పుడు, అనారోగ్యత ప్రవేశించినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ప్రవేశించినప్పుడు, అసమాధాన స్థితిగతులు ప్రవేశించినప్పుడు, వారి యొక్క బుద్ధిహీనత ద్వారా లేకపోతే దుష్ట హృదయం ద్వారా మరి తమకు తామే శ్రమను కొని తెచ్చుకున్నప్పుడు అక్కడ రాయబడ్డ మాదంటే, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఎలాగంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించెను. దేవుని వాక్కును పంపి, దేవుని వాక్యమును పంపి. దైవ వ్యతిరేక జీవిత విధానాల మధ్య మనం ప్రవర్తిస్తున్నప్పుడు, దేవునికి భిన్నమైన రీతిగా మనం మన జీవితాన్ని కొనసాగింప చేస్తున్నప్పుడు, నాకున్న వాటితో నేను సుఖంగా ఉండగలను, దేవుడు నాకు అవసరం లేదు అని భావించబడే మరి ఈ భౌతిక సంబంధమైన అతిశయ అనుభవాల మధ్య మనం ఉన్నప్పుడు ఆయన వాక్కును పంపిస్తాడు. దైవ సేవకుల ద్వారా కానీ, లేకపోతే దేవుని వాక్యము ద్వారా కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా కానీ, లేకపోతే దేవుని వాక్యము నెమరు వేసబడిన ఆ దేవుని వాక్యం తిరిగి జ్ఞాపకం రావడం ద్వారా కానీ, వాక్కును పంపించి జ్ఞాపకం చేసి ఆ దేవుడు లేడు, దేవుడు నాకు అక్కర లేదు అనే ఆ బుద్ధిహీనతలో నుంచి దేవుడు నిన్ను తప్పించి నిన్ను నన్ను కాపాడే శక్తిమంతుడు ఆయన. చాలాసార్లు శ్రమలు కలిగినప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తాడు మనకి. వ్యక్తిగత జీవిత అనుభవాలు, శ్రమ తొలగిపోయినప్పుడు, ఇబ్బంది తొలగిపోయినప్పుడు దేవుడు కానీ దేవుని గురించిన ఆలోచన కానీ చాలా వరకు మనకు కనిపిస్తుంది. చాలాసార్లు నేటి క్రైస్తవ జీవిత అనుభవాల్లో ఈనాడు కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ప్రతి ఆదివారం నాడు ఆలయానికి వచ్చేవారు చాలామంది ఆలయానికి ఎవరు వస్తున్నారంటే పేదవారు వస్తున్నారు. ఎటువంటి వారికి వాహన సౌకర్యాలు వారికి లేవు. ఆ పేదవారు వస్తున్నారు, కష్టాల్లో ఉన్నవారు వస్తున్నారు, శ్రమల్లో ఉన్నవారు వస్తున్నారు. అన్నీ కలిగి ఉండి కూడా రాలేకపోయిన వారి శాతము అధికంగా ఉంది. ఒక దైవ సేవకునిగా మీరు దేవుని నుంచి దూరము కాకూడదన్న భావనతో దేవుని వాక్యం నుంచి హెచ్చరికలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవునికి దూరమైతే కలిగే ఆ స్థితి, ఆ భవిష్యత్ స్థితి ఎంత భయంకరమైందో లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క అవసరత మనకు శ్రమ కలిగినప్పుడు మాత్రమే కాదండి, శ్రమ కలగకుండా కాపాడగలిగిన శక్తి గల దేవుడు మనకున్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని కుటుంబాలకు కరోనా వచ్చింది. కుటుంబాలు కరోనా బారిన పడి వారందరూ కూడా కుటుంబాలుగా ఐసోలేషన్కి వెళ్ళిపోయారు.
కాబట్టి వారి జీవితంలో ఒక అనుభవం ఏంటంటే, దేవుడు మాకు శ్రమ కలిగింది, శ్రమలోంచి తప్పించాడు, కాబట్టి మేము దేవునికి స్తుతులు చెల్లించాలి అన్న భావన వారికి ఉంటుంది. ఎందుకంటే అటువంటి స్థితిలో, అటువంటి ప్రాణాపాయ స్థితిలో, అటువంటి మరణకరమైన స్థితిలో కోటీశ్వరులు సైతము, దేశాధిపతులు సైతము ప్రాణాలు నిలుపుకోలేని స్థితిలో అతి సామాన్యులైన మన పట్ల దేవుడు కృపను చూపించి అనేక కుటుంబాలను ఈ కోవిడ్ బారి నుంచి రక్షించాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ కుటుంబాలు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. కానీ వారికన్నా ప్రధానంగా ఆ కోవిడ్ అనే సమస్య మన జీవితాలకు ప్రవేశించకుండా దేవుడు చుట్టూ కవచాన్ని వేశాడు. వారికి వచ్చి సమస్య వెళ్ళిపోయింది కాబట్టి వారు స్థుతులు చెల్లిస్తున్నారు. ఆ సమస్య మన దరికి చేరకుండా దేవుడు కాపాడాడు. ఆలోచించండి, ఈ సంవత్సర కాలంలో 2020 సంవత్సరం ప్రవేశించిన తర్వాత మన ఈ సంవత్సరం అంతా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. కేవలం కరోనా మాత్రమే కాదండి, ప్రాణాపాయ స్థితిగతుల మధ్య ఆపరేషన్ జరిగించుకున్న వారు కొంతమంది, కోలుకున్న వారు కొంతమంది, అలాగే మరి ఆర్థిక ఇబ్బందుల మధ్య ప్రమాదాలు, యాక్సిడెంట్లు, రోడ్ల మీద వెళ్తుంటే తెలియకుండానే ప్రమాదాలు జరిగాయి. దేవుడు తప్పించాడు, దేవుడు కాపాడాడు. కాబట్టి వీటన్నిటిని నెమరు వేసుకుంటూ ఉంటే కేవలం ప్రమాదం కలిగి తప్పించబడిన వారు మాత్రమే కాదండి, అసలు ప్రమాదమే కలగకుండా కాపాడబడినవారు. కాబట్టి దేవుడు చేసిన కార్యాలంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యక్రియలండి. అది ఆ మాట మర్చిపోవద్దు. చేసిన కాదు, నీవు నేను కృతజ్ఞత చెల్లించవలసింది గత కాలంలో చేసిన వాటిని బట్టి మాత్రమే కాదండి, రాబోయే కాలంలో కూడా దేవుడు నీ పట్ల తన ఉచితమైన దయా సంకల్పం నెరవేర్చి నిన్ను నన్ను కాపాడాలి కాబట్టి, కాపాడుచున్నాడు కాబట్టి, కాపాడువాడు కనుక గాఢాంధకారపు లోయలో నేను ప్రవేశించిన, నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆ అభయాన్ని దేవుడు, కాపాడిన దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన చేయబోయే క్రియలను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తులు ఎలా అంటే 22వ వచనం చూడండి, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. కేవలం ఒక నమస్కారం చేయడం మాత్రమే కాదండి, ఒక ప్రార్థన చేయడం మాత్రమే కాదండి, దేవుని వాక్యం నుంచి నేను చెప్తున్నాను. కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. రెండవది, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. కేవలం అర్పణలు మాత్రమే కాదండి, సాక్ష్యములు కూడా వినిపించబడాలి. నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఒక సమస్యకు అనుమతించి ఆ సమస్యలోంచి విడిపించినప్పుడు ఈ అల్ప శరీరము దేవుని అద్భుతమైన శక్తిని రుచి చూడటానికి ఈ శరీరము సాధనముగా వినియోగించబడ్డప్పుడు, ఈ శరీరాన్ని దేవుడు అందుకొరకు నిర్ణయించినప్పుడు, ఈ శరీరము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని దేవుడు ఈ శరీరాన్ని ఎన్నుకున్నందుకు ఒక సాక్ష్యం వినిపించబడాలి. సో కేవలం అర్పణలు మాత్రమే కాదండి, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించాలి. ఉత్సాహధ్వని అంటే రిసౌండ్, ఎకోయింగ్ సౌండ్, అనగా మనము చేసే ఈ సాక్ష్యాలు ప్రతిధ్వనించాలి. నీ దగ్గర నుంచి సంఘంలో నుంచి ఆయా కుటుంబాల ద్వారా ఆయా సహచరులకు, ప్రతి ప్రదేశానికి పలాని వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేశాడు, ఒక ప్రమాదం నుంచి తప్పించాడు, ఒక బలహీనత తప్పించాడు, మరణ ద్వారంలో ఉండగా దేవుని వాడు విడిపించాడని నీవు చెప్పే సాక్ష్యము నీ ద్వారా సంఘము ద్వారా అనేక మందికి అది రీసౌండ్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు నీకు నాకు అనగా 4 గోడల మధ్య బంధించబడి ఉండకూడదు. సో 4వది మనం గమనించినట్లయితే 23 నుంచి, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుతూ వ్యాపారము చేయవారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధం వరకు దిగుచూ ఉండిరి. శ్రమ చేత వారు ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు అటు ఇటు తూర్లుచుండిరి, ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించును. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యక్రియల కార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములు వారు ఆయన గణపరచుదురుగాక.
పెద్దల సభలో ఆయన్ను కీర్తించుదురుగాక. ఇక్కడ రాయబడ్డ మాట అనగా మొదటిది మన సంఘము గురించి, రెండవది మన కుటుంబాల గురించి, మూడవది మన వ్యక్తిగత జీవితం గురించి, నాలుగవది మన వృత్తి వ్యాపారాల సంబంధమైన విషయాల గురించి. వారు ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేస్తున్నారు. నీ వృత్తిలో, నీ ఉద్యోగ బాధ్యతల్లో కానీ, నీ వ్యాపారాల్లో కానీ, నీ ప్రాణాల్లో కానీ, నీ కదలికలో కానీ తుఫాన్లు కలిగాయని చెప్తున్నాడు ఆయన. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములు పైకెత్తెను, ఆకాశం వైపు ఎక్కుచూ అగాధం వరకు దిగుచూ ఉన్నాయి. అనగా మీ అప్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీ ఉద్యోగ బాధ్యతలో మరి కలిగే అప్ అండ్ డౌన్స్, ఎటు తోచలేక ఎటు తాళలేక, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలాసార్లు ఉద్యోగ సమస్యలు చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు నాకు సమస్య ఉందండి, ఆఫీస్లో ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉందండి, లేకపోతే రేపు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయబోతున్నాను, రేపు ఒక ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను, అధికారుల వద్ద నిలబడబోతున్నాను, అన్యాయంగా అక్రమంగా నా మీద ఒక కేసు బనాయించబడింది. ఇలా కొన్ని సమస్యలు, ప్రొఫెషనల్ ఇష్యూస్. సో అక్కడ రాయబడమంటే శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును, ఆయన తుఫాన్ను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారు నడిపించు. ఒకసారి ఆలోచిద్దాం. మన నెల్లూరు ప్రజలకు సముద్రం కొత్త కాదు. సముద్రం ఒడ్డున నిలబడ్డప్పుడు ఆ సముద్రంలోంచి పెద్ద 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 అలలు వస్తుంటాయి. కొద్దిగా ముందుకు పోతే అలలు పైదాకా వచ్చి మళ్ళీ ముంచి వేస్తాయి. మనము తేరుకొనక ముందే మరొక అల పైకి వస్తుంటుంది. ఆ రీతిగా అలల తరంగాలన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి మనల్ని తరుముతూనే ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే అంత ఎత్తున ఉవ్వెత్తున వచ్చిన ఆ అల అది కింద పడిపోయి తిరిగి మెల్లిగా లోపలికి జారుకుంటుంది. ఆ అల ఒడ్డుకు చేరి ఒడ్డును దాటి బయటికి రాదు, అది తిరిగి వెనక్కి జారుకొని పోతూనే ఉంటుంది. ఆ జారే సమయంలో నీవు నేను క్రీస్తు అను బండ మీద స్థిరంగా ఉంటే మన పాదముల కింద ఇసుక జారదు. కాబట్టి ఉద్యోగ సంబంధమైన సమస్యలు నీ జీవితంలో నా జీవితంలో కలిగినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ రాయబడ్డ మాట మరలా ఆయన కృపను బట్టి 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో అనగా నీవు పనిచేసే పరిసరాల్లో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయన కీర్తించుదురుగాక. అనగా నీకు భిన్నముగా వ్యతిరేకంగా మరి నీ ఆఫీస్లో పనిచేసే వారందరూ కలిసి కుట్రబన్ని ఇతడు దేవుని బిడ్డ అంటండి, నీతిమంతుడు అంటండి, అక్రమ సంపాదన సంపాదించడంటండి, న్యాయంగా ఉంటాడంటండి, మనకందరికీ మరి గొంతులో ఎలక్కాయలాగా ఉన్నాడు అని అందరూ కలిసి మన మీద ఆరోపణ చేసినప్పటికీ, మనందరూ కలిసి మన మీద ఒక వ్యర్థమైన ఆరోపణ చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడినప్పుడు, దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు, ఆ సభలో పెద్దల సభలో నిలబడ్డప్పుడు, మన నిజాయితీ వ్యక్తపరచబడ్డప్పుడు అక్కడ రాయబడ్డ మాట అంటే జన సమాజంలో వారు ఆయన గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయన్ను కీర్తించుదురుగాక అని వ్రాయబడింది. సో యువర్ సిన్సియారిటీ, నీ నిజాయితీకి మూల కారణము నీవు ఆశ్రయించిన దేవుడే అన్న వాస్తవాన్ని మరి దేవుని ఎరుగని ప్రజలు గ్రహించి, అమ్మో అతని జోలికి ఆమె జోలికి వెళ్ళకూడదు, ఆమె పక్షమున వ్యాజ్యమాడు వాడు యుద్ధము చేయు, ఆమె దేవుడు ఆమెకున్నాడు అన్న వాస్తవాన్ని పెద్దలు గమనించగలగాలి. అలాగే మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసిన 34వ వచనం నుంచి 33 నుంచి, దేశ నివాసుల చెడుతనం బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను అదే రీతిగా సత్తువ గల భూమిని చవిటిపరగాను మార్చెను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊడగాను చేయుగాను చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫలం పొందినట్లు ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం ఉంచెను. అక్కడ రాయబడ్డ మాట 5వ విషయం ఏంటంటే దేశములో అనగా చుట్టూ ఉండే
క్రైస్తవేతర ప్రపంచం వారిని ఆ దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండి నేలగా చేస్తాడు. దేశ నివాసుల చెడుతనం బట్టి అనగా దైవ వ్యతిరేక క్రియలు బట్టి, సాధనాలను బట్టి, తీర్మానాలను బట్టి మనం భయపడుతూ బాధపడుతూ ఉంటే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆయన వారి నదులను అడవిగా చేస్తాడు, వారి నీటి బుగ్గలను ఎండిన నేలగా చేస్తాడు, వారి సత్వ భూమిని చవిటిపర్రగా మారుస్తాడు. కానీ నీ పట్ల నా పట్ల దేవుని కృప ఎలా ఉంటుందంటే అరణ్యమును నీటి మరుగుగా చేస్తాడు, ఎండిన నేలను నీటి ఊటగా చేటుగా మారుస్తాడు. అక్కడ వారికి ఒక నివాసపురము ఏర్పరిచినట్లు పొలములో విత్తనములు విత్తి చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫలం పొందినట్లు ఆయన ఆకలి ఉన్న వారిని అచ్చట కాపురముంచారు. సో దేశములో శ్రమ కష్టములు అనగా దేవుని నామాన్ని ధరించినందుకు భరించినందుకు శ్రమలు భరించవలసిన పరిస్థితి కలిగినప్పటికీ కూడా దేవుని కృప నీకు ఎలా ఉంటుందంటే నీకు సస్య ఫలాన్ని అనుగ్రహిస్తాడు, ఆకలి కొన్న వారికి కాపురముస్తాడు. మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతాభివృద్ధి పొందుదురు. వారి పశువులు తగ్గిపోనీలేదు. వారు బాధ వలన ఇబ్బంది వలన దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించచ్చు, త్రోవలేని ఎడారిలో నిన్ను వారిని తిరుగులాడ చేయొచ్చు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారి లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేయును. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించెదరు, మోసగానందరూ మౌనముగా ఉందరు. బుద్ధిమంతుడైతే ఈ విషయమును ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. బుద్ధిమంతుడైతే ఈ విషయమును ఆలోచించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మన ఎక్లేషియా ప్రారంభించిన తర్వాత ఇది 5వ కృతజ్ఞతార్పణల పండుగ. గత 4 సార్లు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లకు ప్రతిగా మరి స్తుతులు చెల్లించాం, సాక్ష్యాలు ప్రకటించాం, మరి దేవుడు అనుగ్రహించిన ప్రేరణ చొప్పున మరి అర్పణలు చెల్లించాం. ఇక్కడ దేవుడు కోరేది ప్రత్యేకించి మనం కష్టకాలమందు మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి విడిపించాడు గనక ఆయన కృపను బట్టి ఆయన అనగా రాబోయే కాలంలో చేయబో ఆశ్చర్యక్రియలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందాక నేను చెప్పాను గ్రీక్ వర్డ్స్ 3 ఆ పదాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. కారిస్, కారా అంటే గ్రేస్ అని, కారిస్ అంటే థ్యాంక్స్ అని, యూకరిస్టు అంటే కృతజ్ఞత అని. కాబట్టి దేవుడు తన కృపను ఆ కారాను అనుభవాన్ని నీ జీవితంలో నా జీవితం అనుగ్రహించినప్పుడు ఆ కృపను బట్టి కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాకుండా మరి కృతజ్ఞతార్పణలు చెల్లించి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన మేళ్లను సాక్ష్యముగా ప్రకటించగలిగితే నీ సంఘ జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీవు పనిచేసే పరిసరాల్లో కానీ, నీవు నివసించే దేశంలో కానీ దేవునికి ఒక సాక్షిగా నీవు నిలబడగలిగితే ఆ సాక్ష్యమే ఒక కృతజ్ఞత. కాపాడబడిన నీ ప్రాణానికి ప్రతిగా, నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలకు ప్రతిగా నీవు కృతజ్ఞత అర్పణ చెల్లించగలిగితే కాపాడబడిన నీ ప్రాణానికి నా ప్రాణానికి మనం విలువ కట్టగలమండి? విలువ కట్టగలమా? దేవుడు కాపాడిన నీ ప్రాణానికి నా ప్రాణానికి విలువ కట్టగలమా? కట్టలేము. కానీ దేవుడు నీ హృదయములో కలిగింపచేసిన ప్రేరణకు స్పందనగా విధేయత వ్యక్తపరిచి ఆ విధేయతను బట్టి ఆ స్పందన బట్టి కృతజ్ఞతార్పణ చెల్లించగలిగితే దేవుడు నీవిచ్చే కానుకల విలువ చూడడు, ఆ కానుకల విలువ వెనుక ఉన్న హృదయాన్ని చూస్తాడు. ఈవెన్ ద కెపాసిటీ ఆఫ్ గివింగ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ గాడ్. నేను చాలాసార్లు చెప్పాను. అంత మాత్రమే కాకుండా మూడవదిగా దేవుడు నీ జీవితంలో చేసిన దానికి ప్రతిగా సాక్ష్యం ప్రకటించాలి, సాక్షిగా జీవించాలి. అనగా నీ జీవితమే ఒక సువార్తగా ప్రకటించబడాలి, మహా సమాజంలో దేవుడు కీర్తించబడాలి. వారి దేవుడు గొప్ప దేవుడు కనుక వారి దేవుడు వారిని ఆపద నుంచి తప్పించాడని ఆ సాక్ష్యము వినిపించబడగలదు. మరి రేపటి దినము సాయంకాలం కృతజ్ఞత స్తుతి చెల్లించే ఒక ఆరాధన కూడిక. కొద్ది సమయము బైబిల్ సంబంధమైన పోటీలు ఉన్నప్పటికీ అధిక సమయము
సాక్ష్యాలు పంచుకోవటానికి, దేవుని స్తుతి ప్రార్థన చేత దేవుని కొనియాడటానికి వినియోగించబడుతుంది. దిస్ థ్యాంక్స్ గివింగ్ డే విల్ బి ఎ డిఫరెంట్ డే. స్తుతి ప్రార్థన చెల్లించడానికి. అదే రీతిగా ఆ మరునాడు ఆదివారం నాడు దైవ ప్రేరణ బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాద నిధుల్లో నుంచి మరి దేవునికి కానుకలు చెల్లించే, కృతజ్ఞత చెల్లించే ఆ శుభతరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు నరుల ఎడల ఆయన చేయబో ఆశ్చర్యక్రియలను బట్టి, నీ పట్ల నా పట్ల ఆయన చేయబో ఆశ్చర్యక్రియలను బట్టి ముందుగానే కృతజ్ఞత తెలియచేసి ఆయన కాపురత్వంలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలు, ఆయన అనుగ్రహించిన క్షేమములు, ఆయన బిడ్డలుగా జీవిస్తూ సదాకాలము ఆయనతో కూడా జీవించగలిగిన ఆ పరలోక భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవుని మన దేవునిగా కలిగి ఉండి ఆ దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఆ పరమదేవుని సన్నిధిలో సదాకాలం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు ప్రేరణ కలిగించును గాక. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం, నీ ప్రేరణ బట్టి, నీ సంకల్పాన్ని బట్టి ఈ వాక్యాన్ని మీరు సిద్ధం చేసి నా ద్వారా ఆ సంఘానికి మీరు ఎరుకపరుస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఒక మంచి అద్భుతమైన అదృష్టకరమైన అనుభవం మా జీవితంలో జరిగించబడిన మేళ్లను బట్టి, జరగబో ఆశ్చర్యక్రియలను బట్టి స్తుతులు చెల్లించే ఒక గడియ ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మా సంఘము అరణ్యములో అటు ఇటు తిరుగుతుండగా చక్కని ఆలయాన్ని అనుగ్రహించారు. మా కుటుంబాలు ఆధ్యాత్మికంగా చెదరిపోతుండగా నిలబెట్టారు ప్రభు. వ్యక్తిగత జీవితంలో, నా మనసులో, నా హృదయంలో కలిగిన శోధనలు బట్టి, శ్రమలు మా జీవితంలో ప్రవేశించినప్పుడు మరణపు ద్వారంలో నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చారు. వసతులు చేసి మా వృత్తి వ్యాపారాల్లో క్రైస్తవేతల మధ్య మేము మా వృత్తులు కొనసాగిస్తుండగా మా సాక్ష్యానికి పరీక్షగా అనేక అనుభవాలు కలిగినప్పుడు మా యొక్క నీతి నిజాయితీని బట్టి నీవు కొనియాడబడే అనుభవాలు నా ద్వారా కలిగినందుకు స్తుతులు చెల్లిస్తాను. అలాగే మా దేశం, అవును ప్రభా, నిన్ను తెలుసుకొనలేని అనుభవాల మధ్య జీవించే వారి సంఖ్య 98%. నీ గురించిన అనుభవం వారికి లేదు నాన్న. వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురు. నేను అటువంటి స్థితిగతుల మధ్య మాకు శ్రమ కలిగిన, మాకు బాధ కలిగిన, కరువు కలిగిన, మా నదులు ఎండిపోకుండా అరణ్య మార్గములను మాకు నీటి బుగ్గలుగా చేసి మా సంతానాన్ని విస్తరింపచేసి సస్యశ్యామలమైన ఆహారాన్ని, పంటను మాకు అనుగ్రహిస్తున్నారు కూడా. బుద్ధిమంతులైన వారు ఈ విషయాన్ని ఆలోచిస్తారంటూ యెహోవా చేసిన కృపను బట్టి, ఆయన చేయు ఆశ్చర్యకార్యాన్ని బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు గాక. ఎందుకంటే కష్టకాలమందు వారు మొరపెట్టిరి, యెహోవా వారి ప్రార్థన ఆలకించిందని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రతి కష్టంలో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, బలహీనతలో మాకు అండగా నిలిచి అందుబాటులో ఉండి మా శ్రమల్లోన్నింటిలోంచి తప్పించిన దేవా, మమ్మల్ని సజీవులుగా ఈ క్షణాన్ని నిలబెట్టిన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన, ఆదరణ ఆయన ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు జరగబోయు కృతజ్ఞతార్పణ పండుగ కార్యక్రమాలకు సదాతోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించు.